సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 25/2/2024 ఆదివారం, తిథి బహుళ పాడ్యమి రాత్రి 8:36 వరకు ఉన్నది. తదుపరి విద్య నక్షత్రం పొబ్బ రాత్రి 1:24 వరకు. తదుపరి ఉత్తర యోగం సుకర్మ పగలు 2:28 వరకు. కరణం బాలవ సాయంత్రం 7:18 వరకు. వర్జం ఉదయం 7:22 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:20 వరకు. అమృతకాలం సాయంత్రం 6:11 నుండి 7:59 వరకు. రాహుకాలం సాయంత్రం 4:45 నుండి 6:13 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే మాఘమాసం ఆదివారం రోజున సూర్య నమస్కారాలు, సూర్య అర్చన, అలాగే ఆదివార నియమం పాటిస్తూ ఉంటారో సూర్యగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభించి ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలు కలగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేయ వారికి కొంత ఆలస్యం అయ్యేటువంటి సూచనలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో కొంత కాన్సన్ట్రేషన్ అనేటువంటి తక్కువ అవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం, రామాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం వస్తువులు తిరిగి వచ్చిన కష్టదాయకమగును. స్వల్ప శ్రమలు ఎక్కువగా ఉండగలవు. దగ్గర ప్రయాణం చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. రావాల్సిన ధనం చేతికందను. కుటుంబంతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాన్ని కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు
సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం ఈ రోజంతా ఉన్నది కావున జాగ్రత్త వహించవలసి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగల అనవసర శ్రమను అధికమగును. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి అనవసర ఖర్చులు ఎక్కువగా రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరులను దర్శనం పార్వతీ పరమేశ్వరులకు మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలను మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.